దీనిపై అంటే డిబేట్కి వెళ్ళబోయే ముందు దీనిపై ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, ఎలా చూడాలి? ఒక రకంగా దీనికి ఒక ఎండ్ కార్డ్ పడ్డట్టేనా? మళ్ళీ ఏమన్నా కవ్వింపు చర్యలకు దిగే అవకాశం ఉందా పాకిస్తాన్? ఏమంటారు మీరు? అయితే ప్రధానంగా ఏదైతే గత నెల 22వ తేదీన పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత 26 మంది పర్యాటకులను పుట్టని పెట్టుకున్న తర్వాత దీని వెనుక ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పేసి మన దేశం ప్రధానంగా ఆరోపించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం కూడా ఆవేశపడకుండా ఆలోచనతో భారతదేశం అడుగులు వేసిందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కొద్ది రోజుల్లోనే అనేక అంశాల మీద లోతుగా చర్చించి నేను కఠినమైన నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్ పైన. ఒకటి సింధు జలాల అంశం మీద ఒక కఠిన ఒప్పందం రద్దు చేసుకున్నట్టు ప్రకటించింది. వాణిజ్య సంబంధమైన ఒప్పందాలు సంబంధమైన వాటి మీద కూడా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా అనేక రకాలుగా నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఇక పాకిస్తాన్ ఎప్పుడో అంటే దాడి చేస్తానని పసిగట్టింది, కానీ ఇంత లేట్గా అని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళు ఊహించలేదు. దీని నేపథ్యంలోనే మరోవైపు ప్రపంచ దేశాల ముందు ఉగ్రదాడి వెనక ఎవరు ఉన్నారు, వారి పాత్ర ఎంత మేరకు ఉన్నది, దీని సూత్రధారులు ఎవరనే అంశాలు మొత్తం కూడా క్రోడీకరించి ప్రపంచ దేశాల ముందు మన భారత విదేశాంగ శాఖ పెట్టిన తర్వాత ప్రపంచ దేశాల మద్దతు కూడా మరోవైపు కూడగొట్టుకునే ప్రయత్నం చేసింది. ఈలోపు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే మన దేశం మీద పాక్ కవ్వింపు చర్యలు జరిపిన తర్వాత దాని ప్రతిగా మాత్రమే ఏదైతే ఈ ఉగ్రదాడికి జరిగింది, వీరి వెనుక పాకిస్తాన్ ఉన్న నేపథ్యంలోనే వారి శిబిరాల టార్గెట్గానే మెరుపు దాడులు చేసిన నేపథ్యంలోనే ఒకే దెబ్బకు 9 ఉగ్ర శిబిరాలు మొత్తం కూడా ధ్వంసమైనాయి. ఆ తర్వాత పాక్ కవ్వింపు చర్యలకు బార్డర్లో కాల్పులకు దిగబడింది. అదేవిధంగా 2 రోజులుగా డ్రోన్లు విమానాలతో మన దేశం మీద స్థావరాలు ఎంచుకున్న స్థావరాల మీద దాడులు చేసే ప్రయత్నం చేసే నేపథ్యంలో వారిని విజయవంతంగా మన యుద్ధ విమానాలు కూడా వారిని గగనతలంలోనే దాన్ని ధ్వంసం చేసిన సంఘటన కూడా మనం చూసిన నేపథ్యంలో చివరకు ఇప్పటికే అనేక విధాలుగా నష్టపోయింది. ఆ తర్వాత కీలకంగా పాకిస్తాన్ ఉన్నటువంటి 8 వైమానిక స్థావరాలపై భారత వైమానిక దళాలు దాడులు చేసిన తర్వాత కూడా వారికి సంధి మార్గానికి వైపు చూసారు. ప్రపంచ దేశాల సహాయం సంధి కోసం కూడా వాళ్ళు చూసే నేపథ్యంలో అంతిమంగా ఈ ప్రపంచ దేశాల అగ్రదేశం అమెరికా ముందు పడటంతోనే ఈ కాల్పుల విరమణకు ఒక మార్గం ఏర్పడింది. ఎల్లుండి జరిగేటువంటి కీలక సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తే కాల్పుల విరమణ ఉంటుందా లేదా అని కూడా స్పష్టంగా రాబోతుంది. మనం పెట్టేటువంటి డిమాండ్లు ఏముండే, వాళ్ళు పెట్టే డిమాండ్లు ఏముండే, రెండు దేశాల మధ్య ఏ విధమైన చర్చలు జరుగుతాయని దాని మీదనే ఇప్పుడు అంతా ఉత్కంఠంగా మారిందని మనం చెప్పవచ్చు. చదువు రైట్ రాజేందర్, థ్యాంక్ యూ. రైట్, ఇక డిబేట్లో మనకి మరొకసారి చెప్తున్నాయి, వాళ్ళ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నటువంటి